जय श्रीराम। श्रीमते रामानुजाय नमः। श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनम आशताभयदातारम आंजनेयं नमामि। प्रिय भगवद्बंधुलारा, ज्येष्ठमासं शुक्लपक्षं पंचमी तिथि मंगళవారం మనందరికీ కూడా శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనాలు ఉండుగాక. అభయాంజనేయ స్వామి కృపయ ద్వారా రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరికీ ఉండుగాక. ఈ జ్యేష్ఠ మాసంలో విశేషంగా మనమంతా కూడా స్వామిని దర్శించుకుంటూ ఉన్నాము. పోయిన మాసంలో బహుళదశమి రోజు హనుమత్ జయంతి ఉత్సవం మహోత్సవం చేసుకున్నాము. విశేషమైనటువంటి పర్వదినం మనకు. ఇప్పుడు ప్రతి మాసం వలె ఈ మాసం కూడా మనం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారికి ప్రదోష కాలంలో అభిషేకము, సామూహికంగా స్వామివారి ఆలయ మంటపమందు 108 అరటిపళ్ళ చేత సుందరాకాండ అంతర్గత అష్టోత్తర శతనామార్చన వైభవంగా జరిపింపబడును. పౌర్ణమి రోజు విశేషమైంది. అందుకే ప్రదోష కాలంలో స్వామికి అభిషేకము, స్వామికి ఇష్టమైనటువంటి యొక్క రంభాపల నైవేద్యం అంటే అరటిపళ్ళ చేత సుందరాకాండ అంతర్గత రామాయణాంతర్గత సుందరాకాండలో పేర్కొన్నటువంటి యొక్క 108 అష్టోత్తర నామాల చేత స్వామికి వైభవంగా చేయించబడుతుంది. పౌర్ణమి అనేది మనకు ఆగమాది శాస్త్రాలు విశేషంగా చెప్పారు. ఏ దిష్టాన దేవతకైనా పౌర్ణమి రోజు హోమము కానీ, జపము కానీ, ఉపాసన కానీ, అభిషేకాదులు, ఆరాధన చేస్తే చాలా విశేషమైనటువంటి ఒక ప్రభావం ఉంటుందని చెప్పారు. కనుక ఈ పౌర్ణమి రోజు మన అభయాంజనేయ స్వామి కోవలలో సాయంకాలం పూట మనకు 3 ముహూర్తాలు ఉంటాయి. బ్రహ్మకాలము, మధ్యాహ్నం పూట వచ్చేటువంటి యొక్క అభిజిత్ లగ్నం, సాయంకాలం వచ్చే ప్రదోషం. ఈ 3 ముహూర్తాలు ప్రతిరోజు కూడా చాలా విశేషమైనవి, ఫలవంతమైనవి. కనుక పౌర్ణమి రోజు సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత ప్రదోష కాలంలో స్వామికి అభిషేకము, అరటిపళ్ళ చేత అర్చన ఉంటుంది. కనుక భగవద్భక్తులంతా విచ్చేసి స్వామి అనుగ్రహాన్ని పొంది తమ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులను అధిగమించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ప్రతి మాసం మాదిరిగా ఈ మాసం కూడా చేస్తున్నాం. కనుక భగవద్భక్తులంతా విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.